హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఆల్ఫాబెట్ సిరీస్ లంచ్ బాక్స్ ఐడియాస్లో నేనైతే డీ తోటి దొండకాయ రైస్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో దానికైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సో మసాలాకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక టూ టు త్రీ లవంగాలు, ఒక చిన్నది దాల్చిన చెక్క, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో మిక్స్ చేయండి, లేదంటే ఆ మసాలా అంతా మాడిపోతుంది. సో ఇది రైస్లో కలపడానికి పౌడర్ కోసం అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 7 ఎండుమిర్చి, అంటే రైస్ క్వాంటిటీని తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ ఎండుమిర్చి అయితే కలర్ చేంజ్ అవ్వాలి. ఆ ఎండుమిర్చి అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేసుకుంటే. కొంచెం కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. తురుము వేసాక ఇంకా స్టవ్ మంట ఉందంటే అది కొబ్బరి అయితే మాడిపోతుంది, ఇంకా రైస్ అంత టేస్ట్ అయితే డిఫరెంట్ అయిపోతుంది. సో అదైతే పూర్తిగా చల్లార్చుకోవాలి. అది చల్లారిన తర్వాత అదైతే ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. మెత్తగా అయితే పౌడర్ చేసుకోండి, సో దట్ అది రైస్లో మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో వాటికి సరిపడా ఉప్పు వేసుకొని దాని అయితే మిక్సీ చేసుకోవాలి. సో ఇలా అయితే మిక్సీ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొన్ని పల్లీలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీల టేస్ట్ అయితే ఈ రైస్లో చాలా బాగుంటాయి. లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి, లేదంటే పల్లీలు పైన కలర్ అయితే చేంజ్ అవుతుంది, లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అవి వేయించుకున్నది ఒక సైడ్కి అయితే తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో తాలింపు కోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అవన్నీ ఇంకా కామనే కదా తాలింపు అంటే అవన్నీ. సో అవి అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఆ కరివేపాకు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా మిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఇలాంటి రైస్ ఐటమ్స్లో మిర్చి వేసుకోవడం వల్ల ఆ మిర్చి తినేవాళ్ళు ఉంటే మిర్చి తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. మిర్చి పేస్ట్ వేసుకుంటే అదైతే రైస్లో కలిసిపోతుంది. సో అవైతే మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా దొండకాయలు అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో దానికి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకోకుండా అయితే చేసుకొని, మూత పెట్టుకుంటే ఆ దొండకాయలన్నీ మెత్తగా అయిపోతాయి, ఫ్రై అవ్వవు. సో చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దొండకాయలు. సో దాంట్లో ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకో. ఈ పౌడర్ వేసాకైతే ఎక్కువసేపు అయితే స్టవ్ మీద ఉంచొద్దు, ఎందుకంటే అది మాడిపోతుంది. సో అది కొంచెం మిక్స్ అయ్యాక మన రైస్ ఎంత కావాలంటే అంత రైస్, మోస్ట్లీ ఒక 2 కప్స్ అయితే రైస్ సరిపోతుంది. ఆ రైస్ అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఏ సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే మనం దొండకాయలో సాల్ట్ వేసాము, ఇంకా పౌడర్లు కూడా వేసాం కదా. సో ముందు వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఆ పౌడర్ అంతా ఆ రైస్కి అయితే బాగా పడాలి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది చేసేటప్పుడు. అవన్నీ మసాలాలు వేసాం కదా దాంట్లో, ఆ రైస్ స్మెల్ చాలా బాగుంటుంది. కావాలంటే లెమన్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సో లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం లెంతీ ప్రాసెసే, బట్ ఆ పౌడర్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ పౌడర్ ఉంటే జస్ట్ దొండకాయ కట్ చేసి ఇంకా తాలింపు వేసేసుకొని చేసుకోవచ్చు రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.